దళిత రత్న అవార్డు గ్రహీత బత్తుల పాండును సన్మానించిన బీసీ నాయకులు కొల్లూరి శంకర్, జక్కే వీరస్వామి గౌడ్. జమ్మికుంట పట్టణ మండలంలోని తనుగుల గ్రామంలోని దళిత రత్న అవార్డు గ్రహీత బత్తుల పాండును బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి శంకర్, సర్వాయి పాపన్న, మోకుదెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొల్లూరి శంకర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల గొంతుక బత్తుల పాండు అని కొనియాడారు. అనంతరం జక్కే వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ, నా మిత్రుడు నాలో చైతన్యం నింపి నాకు సామాజిక ఉద్యమ ఓనమాలు నేర్పి నికాసైన ఉద్యమకారిణిగా తీర్చిదిద్ది నాకు ఉద్యమ నేపథ్యాన్ని అందించిన నా గురు సామనులు బత్తుల పాండుకు దళిత రత్న అవార్డు రావడం నాకు గర్వకారణమని వీరస్వామి గౌడ్ అన్నారు. ఈ రోజు నా గౌడ జాతిని బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి సేవ చేసే అవకాశం కల్పించి ఈ ప్రాంత బహుజన ఉద్యమానికి కారకుడు బత్తుల పాండు అని వీరస్వామి గౌడ్ అన్నారు. తన ఆశయ సాధన సర్వాయి పాపన్న, అంబేద్కర్, కాంచీరాం కొరకు పాటుపడుతూ ముందుకు పోతున్నానని వీరస్వామి గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలోని సర్వాయి పాపన్న, మోకుదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్, జమ్మికుంట మండల కార్యదర్శి జక్కే రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ ఐక్య సంఘర్షణ సమితి తరపున బత్తుల పాండు గారికి దళిత రత్న అవార్డు సందర్భంగా ఆయనను సన్మానించాలని అనుకున్నాం. ఈరోజు ఆయనను సన్మానించాలని చేస్తున్నాం. మిత్రుడు మరి నాకు రాజకీయ సామాజిక చైతన్యాన్ని నింపినటువంటి గురువుగా భావించేటువంటి దళిత బిడ్డ, బహుజన ఉద్యమకారుడు, అణగారిన వర్గాల హక్కుల కొరకు పోరాడుతూ అంబేద్కర్ ఆశయాల కొరకు కాంచీరాం సిద్ధాంతంతో ముందు పోతున్నటువంటి నా మిత్రుడు బత్తుల పాండు గారికి దళిత రత్న అవార్డు రావడం చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం. నిజంగా ఒక శుభదినం. ఎందుకు అంటే ఈ అవార్డు రావడం ద్వారా తన లోపల ఇంకా కొంత ముందు పోవడానికి ఒక స్ఫూర్తి, మరి ఆ స్ఫూర్తి ఈ అవార్డులే. కాబట్టి నా మిత్రుడు బత్తుల పాండు ఇంకా ఉన్నతంగా ఎదిగి సమాజ సేవ చేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాకు దళిత రత్న అవార్డు వచ్చినందుకు ఈరోజు తెలంగాణ బీసీ ఐక్య సంఘటన సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరు శంకర్ గారు, అదేవిధంగా జక్కే వీరస్వామి గారు ప్రధాన కార్యదర్శి, మోకుదెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే రవి గారు మరియు గండి రంజిత్ గారు నాకు సన్మానం చేసినందుకు ఈ యొక్క బీసీ సంఘాలకు మరియు దళిత బహుజన వర్గాలకు నేను పదవి తెలియజేసుకుంటూ నేను ఈ అన్ని వర్గాల తరపున బహుజన ఉద్యమాన్ని నిర్మాణం చేసి వీరందరికీ నేను చేదోడాలనుకుంటానని ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క బీసీ సంఘాల నాయకులకు మరియు దళిత బహుజన అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై